నమస్తే, నేను మీ ఆర్జే విఘ్ని. మరి మీకోసం నేను ఒక చిన్న కథ చెప్దాం అనుకుంటున్నాను. కాదు 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 కథ కాదు, ఒక్కడి కథ చెప్దాం అనుకుంటున్నాను. వాడికి కావలసిన రాజ్యం కోసం వనవాసానికి వచ్చిన ఒక్కడి కథ. బాహుబలిలో కట్టప్ప పాట పాడుతూ చెప్తాడుగా, నేను మాటలతో చెప్పనా? అందంగా లాలించే అమ్మ లేదు వాడి పక్కన, అపురూపంగా చూసే నాన్న లేడు వాడి పక్కన, అన్యం పుణ్యం ఎరగనోని చూసి అయ్యయ్యో అనేవారే లేరు, వాడితో వాడే మాట్లాడుకునేవాడు. అద్దం కనిపిస్తే చాలు రాక్షసుల్లా కనిపించేవాడు. ఒక్కడే నవ్వుకునేవాడు, ఒక్కడే పడుకునేవాడు, ఒక్కడే తినేవాడు, ఒక్కడే పాటలు పాడుకుంటూ డ్యాన్స్ చేసేవాడు, ఒక్కడే కూర్చొని ఏదో రాసుకుంటూనే ఉండేవాడు. ఇలా ఏదైనా ఒక్కడే 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 ఒక్కడే. నిజంగా వాడు ఒక్కడేనా? కాదు, మనం అనుకున్నామంతే వాడు ఒక్కడని. వాడికి ఏం కావాలో తెలిసినోడికి ఒక్కడే అవుతాడని వాడికి తెలుసు. కలియుగం కదా, వాడి రాజ్యం కోసం యుద్ధం చేయడానికి సైనికులు ఉండరని వాడికి తెలుసు. వాడి రాజ్యం సినిమా అయితే పెన్ను పేపర్ పెట్టి వాడి మీద కథ రాసే జనం లేరని వాడికి తెలుసు. కానీ వాడు ఒక్కడ యుద్ధం చేయగలడని మనకి తెలియదు కదా. వాడికి అనిపించే ఉంటుంది, వాడు ఏంటో తెలిసే ఉంటుంది. అది మనకు కనిపించి వినిపించే వరకు వాడు మనకు ఒక్కడిలానే కనిపిస్తాడు. యుద్ధాన్ని ఇచ్చాడు కదా దేవుడు, గెలిచొచ్చే నీ రాక కోసం ఎదురు చూస్తుంది నీ రాజ్యం. చరిత్ర మాట్లాడుకునేలా చేసే ఆ ఒక్కడి కథ కోసం, నీ కోసం, నువ్వు తలపై పెట్టుకోవాల్సిన నీ కిరీటం, నువ్వు ఒక్కడివి మాత్రమే ఎక్కి కూర్చోవలసిన నీ సింహాసనం నీ కోసం ఎదురు చూస్తుంది. పో, గెలిచిరా. నువ్వు ఎక్కి కూర్చోవలసిన నీ సింహాసనం, నువ్వు తలపై ఎట్టుకోవాల్సిన నీ కిరీటం కోసం, నీ రాజ్యం కోసం. ఆ ఒక్కడి కథ 10 మంది మాట్లాడుకునేలా గెలిచిరా. పో. ఇది మనలో ఒకడి కథ.